డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్. స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక. జనవరి 25 నుంచి 31 వరకు మేడారం జాతర, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10th ఎగ్జామ్స్ అంటూ చూస్తున్నాం. సో జాతర లోపే నిర్వహించాలి. జనవరి 25 లోపే కంప్లీట్గా ఈ యొక్క క్లోజ్ కావాలి. అంటే డిసెంబర్ జనవరి 15 కల్లా కంప్లీట్గా ఎలక్షన్స్ క్లోజ్ కావాలి. లేదనుకో 100% ఇక మరొక 6 నెలలు పొడిగే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి జాతర కావడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 రోజులు అక్కడే మకాం వేస్తారు. ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. డైరెక్టర్ మొదలుకొని పంచాయతీరాజ్ కార్యదర్శులకు వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీస్ అందించడం. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావుడిలో ఉంటారు. అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల వరకు కొంత అడ్డంకి మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడం తెలుస్తోంది. 100% ఇంకొక ఇవాళ క్యాబినెట్ భేటీ జరుగుతుంది. క్యాబినెట్ భేటీ తర్వాత మేబీ 4-5 రోజుల తర్వాత 25వ తారీఖు తర్వాత ఆ లోపు దానికి 2-3 రోజులు అటు ఇటుగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీటీస్ కానీ వస్తుంది. సో ఫస్ట్ విడతలో ఎంపీటీస్ జెడ్పీటీస్ అయిపోయిన తర్వాత సర్పంచ్ పెడతారు. ఫస్ట్ సర్పంచ్ పెడితే తర్వాత ఎంపీటీ జెడ్పీటీస్ పెడతారు. సో మొత్తానికి అయితే 1 month ప్రాసెస్లో డిసెంబర్ కల్లా ఎలక్షన్స్ పూర్తి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఇవాళ జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఇవన్నీ కూడా నిర్ణయాలు జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవేళ డిసెంబర్ లోపు కనుక ఈ యొక్క ఎలక్షన్స్ పూర్తి చేయలేకపోతే జనవరిలో మేడారం జాతర హడా ఉంటుంది. డిపార్ట్మెంట్లన్నీ అక్కడ ఫోకస్ చేస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలని, దాని తర్వాత మళ్ళీ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇట్లా జనవరి 15 నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. సో మళ్ళీ పోతే ఏప్రిల్లో పెట్టాల్సి వస్తుంది. అంటే దాదాపు ఇంకా 5-6 నెలల సమయం ఉంటుంది. సో అందుకే డిసెంబర్ కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.